అటువంటి విష్ణు తత్వము ఏది ఉన్నదో అది అంతటా నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయినది ఈ మాంసనేత్రానికి దొరకదు, అనుభవంలో ఆత్మగా అనుభవంలోకి వస్తుంది. అది అద్వైతానుభూతి అని పిలుస్తారు. అటువంటి వస్తువు ఏది ఉన్నదో అది కిందకి దిగొచ్చి దయతో మన మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యమైనటువంటి రీతిలో మన కన్నుల ఎదుట నిలబడిందనుకోండి, దాన్ని అవతారము అని పిలుస్తారు. ఇప్పుడు అలా కిందకి దిగొచ్చేటప్పుడు భగవంతుడు ఎందుకు దిగి రావాలి అన్న కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆలోచన చేసి వచ్చేటప్పుడు 6 విధములైనటువంటి విభాగములను ఆలోచన చేస్తాడు. ఈ 6 ప్రయోజనముల కొరకు అవతారములు వస్తాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే అంశావతారము అంటారు. అంటే ఉన్నది ఒక్క తత్వమే. ఆ తత్వమే ఏం చేస్తుందంటే సృష్టి చేసేటప్పుడు ఒక పేరు పెట్టుకుంటుంది బ్రహ్మ, నిర్వహణ చేసేటప్పుడు స్థితి విష్ణువు, లయం చేసేటప్పుడు హరుడు. ఇందులో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 పనులు చెయ్యడానికి కారణమేమంటే కారుణ్యం ఒకటే. దయతో చేస్తాడు తప్ప ఈ 3 పనులు చేసేటప్పుడు ఈశ్వరుడికి క్రౌర్యం ఉండదు. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఇందులో మళ్ళీ క్రౌర్యమున్నవాడెవడు క్రౌర్యము లేనివాడెవడు ఈ విభాగం ఒకటి బయలుదేరింది అనుకోండి, ఆ ఉన్న వస్తువుని ఒక రూపంలో పొగిడి ఒక రూపంలో తిట్టడం అవుతుంది. కాబట్టి 3 దయతోటే చేస్తాయి. సృష్టి ఎందుకు చేస్తాడు బ్రహ్మగారు అంటే, అయ్యో పాపం వీడికో శరీరం ఇవ్వకపోతే వీడు పుణ్యం ఎలా చేసుకుంటాడు, శాస్త్రం ఎలా చదువుకుంటాడు, గురువుగారిని ఎలా పట్టుకుంటాడు, ఎలా ఉత్తమమైనటువంటి కర్మలు చేసి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకుంటాడు. అందుకని ఒక శరీరం ఇస్తాను. ఇప్పుడు బ్రహ్మగారు సృష్టి చేయడంలో దయ ఉందా లేదా? స్థితికర్త. ఆ శరీరాన్ని నిలబెడతాడు ఆయన, దాన్ని రక్షిస్తాడు. రక్షణ అంటే అజ్ఞానమును పోగొట్టి జ్ఞానము కలగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను నిలబెడతాడు. అప్పుడు విష్ణువు యందు దయ. హరుడు లయకారకుడు. లయకారకుడు అంటే చాలామంది చంపేస్తాడనుకుంటారు, కాదు, అజ్ఞానమును నిర్మూలనం చేస్తాడు, పూర్తిగా తీసేస్తాడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అందుకే గురువు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అని. అటువంటి 3 పనులు చేసినప్పుడు భగవంతుడు దయతోటే ఉంటాడు, కారుణ్యస్వరూపి. అటువంటి భగవానుడు 3గా కనపడి 3 పనులు చేస్తున్నట్లుగా ఉండడమే అంశావతారము అని పిలుస్తారు. అందుకే మీరు కొంచెం సూక్ష్మంగా పరిశీలనం చేస్తే నిజానికి ఏ ఒక్కరూ కూడా ఒక పనికే కట్టుబడి ఉండరు. ఈ 3 సృష్టికర్త బ్రహ్మ అని నేను అన్నాను అనుకోండి, కేవలం బ్రహ్మగారు నేను అదొక్కటే చేస్తానండి ఇంకేమీ చెయ్యను అనరు. ఎవడో తపస్సు చేసి కోరికలు అడిగాడు అనుకోండి, అనుగ్రహిస్తాడు. నాకు జ్ఞానం కావాలి అనుగ్రహిస్తాడు. నాకు ధర్మం కావాలి అనుగ్రహిస్తాడు. విభీషణుడికి అనుగ్రహించలా? అనుగ్రహిస్తాడు. మరి రక్షణ కాదది. విష్ణువు చేస్తున్న పని బ్రహ్మగారు చేస్తున్నారా లేదా? అజ్ఞానం పోవడానికి కారణమైన జ్ఞానం ఇచ్చి లయకారకుడైనటువంటి హరుడు చేస్తున్న పని బ్రహ్మగారు చేస్తున్నాడా లేదా? చేస్తాడు. పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు ఒక్కొక్కప్పుడు పరమశివుడు. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవడిలోకి వెళ్ళిపోయిందో హరుడు మహాప్రళయమునందు అన్నీ తనలోకి తీసుకుంటాడు. ఎవడిలోకి వెళ్ళిపోయిందో వాడిలోంచే కదా మళ్ళీ వస్తుంది. అప్పుడు సృష్టికర్త ఆయనేనా కాదా? అప్పుడు హరుడు సృష్టికర్త. శివుడు ఎన్ని మాటలు రక్షణ ప్రక్రియ చేశాడు? అప్పుడు విష్ణువు ఎన్ని మాటలు రాక్షస సంహారం చేశారు? అప్పుడు లయకారకుడు. అందుకని త్రిమూర్తుల యందు ఒక పని చేస్తారని చెప్పడం యథార్థమునకు సంభవం కాదు. కానీ ఏది చేసినా దయతో మాత్రమే చేస్తారు. పైకి కనపడేటప్పుడు ఒకరు సృష్టికర్తగా, ఒకరు స్థితికర్తగా, ఒకరు ప్రళయకర్తగా కనపడి 3 పేర్లతో భగవత్కార్యాన్ని నిర్వహించేటటువంటి ఒక పరబ్రహ్మతత్వమే ఇన్ని రూపాలు పొందితే, 3 రూపాలు పొందితే దానికి అంశావతారము అని పిలుస్తారు. అంశావతారము నుండి అంశావతారం వస్తుంది. అంశావతారం అంటే ఏదో బ్రహ్మగారు వస్తారు, సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఆయన మొట్టమొదట ప్రజాపతులను పిలుస్తాడు. ప్రజాపతి కూడా ఒకప్పుడు వ్యాసుడు. ప్రజాపతులను పిలుస్తాడు. పిలిచి ఒక్కొక్క ప్రజాపతికి మీరు సృష్టి చెయ్యండి అంటాడు. అందుకే కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి వీళ్ళందరూ కూడా సృష్టి చేస్తారు. మీరు భాగవతం చూస్తే ఒక్కొక్కరి నుండి వచ్చినటువంటి బిడ్డలు అనేక జాతులకు తల్లులయ్యారు. అంతమంది దక్ష ప్రజాపతి యొక్క పిల్లలు ఎందరికో భార్యలై, శక్తి స్వరూపములై, క్షేత్రములై
అనేకమైనటువంటి జీవరాశులు పుట్టడానికి కారణమయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రజాపతులను నియామకం చేసి సృష్టి చేయిస్తాడు. అలా ప్రజాపతులు సృష్టి చేస్తే దానిని అంశావతారము అని పిలుస్తారు. మరీచి ఇటువంటి వాళ్ళందరూ ప్రజాపతులు. కాబట్టి అంశావతారము, అంశావతారము, తరువాత వచ్చేటటువంటిది ఆవేశావతారము అంటారు. ఒక్కొక్కప్పుడు భగవంతుని యొక్క ఆవేశము పరిపూర్ణంగా వచ్చి అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని పూర్తి చేస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే పరశురామావతారం దానికి తగినటువంటి ఉదాహరణ. అది భగవంతుని యొక్క ఆవేశాన్నంతటినీ పుణికి పుచ్చుకొని ఒకనకొకప్పుడు క్షత్రియ జాతినంతటినీ నిర్మూలన చేశాడు. చేసి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేశాడు. అలా అంత ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకుని వచ్చి ఆయన చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలతో కూడుకున్నటువంటి మహాబలంతో ఉన్న అవతారాలు ఉంటాయే వాటిని ఆవేశావతారములు అంటారు. నాలుగవది కళావతారము అని పిలుస్తారు. కళావతారము అంటే అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మనుష్య ప్రాణి ధర్మాన్ని పట్టుకోవడానికి ఏది చదవాలో ఏది అనుష్ఠించాలో లోకానికి తెలియచెయ్యడం కోసమని పరమేశ్వరుడు జ్ఞానమూర్తిగా కేవలం జ్ఞానప్రబోధం చెయ్యడానికి వేదము యొక్క ప్రమాణాన్ని లోకానికి చాటి చెప్పడానికి వేదము ఎంత గొప్పదో లోకానికి చెప్పి వేదాన్ని ఎందుకు అనుష్ఠించాలో నేర్పి వేద మార్గమునందు భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ఆ వ్యవస్థని లోకానికంతటికీ చాటి చెప్పడానికి గురుస్వరూపంగా వస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా సంహార ప్రక్రియ చేయడు. కేవలం అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనం బ్రతకడానికి కారణమైనటువంటి ప్రధానమైనది ఇస్తాడు. ఆ కళావతారములో వచ్చినటువంటి వాళ్ళే మొట్టమొదటి వారెవరు అంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కన్నా గొప్పవాళ్ళు ఉండరు. వేదవ్యాసుడే. ఆయనని బట్టి లోకమంతా ప్రకాశిస్తుంది. వేదవ్యాసుణ్ణి పక్కన పెట్టారనుకోండి, ఇక మిగిలినదంతా అంధకారమే, చెప్పడానికి ఎవరికి ఏముండదు. ఒక్క వ్యాసుడు ప్రకాశిస్తున్నంతసేపే మిగిలిన వాళ్ళైనా మాట్లాడతారు. అది శంకర భగవత్పాదులు కానివ్వండి, దానికి మినహాయింపు ఏం కాదు. వ్యాసుడు ఉంటేనే శంకరాచార్యుల వారైన. వ్యాసుడు లేడనుకోండి అసలు ప్రమాణవాక్కు ఉండదు, చెప్పడానికి ఏముండదు. అటువంటి అవతారం పరమేశ్వరుడే వస్తాడు జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యడానికి, వేదాన్ని విభాగం చేసి అందించడానికి. అలా వచ్చినటువంటి అవతారాన్ని కళావతారము అని పిలుస్తారు. కళావతారం తర్వాత వచ్చేటటువంటి అవతారం పూర్ణావతారం. పూర్ణావతారం ఎలా ఉంటుంది అంటే దాని యందు నవరసములు, విశేషమైనటువంటి బాహుపరాక్రమము, దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ పూజించడానికి తగినటువంటి సాకార యోగ్యత కలిగినటువంటి వాడై ఉంటాడు. శ్రీరామావతారం. శ్రీరామావతారం నవరసాలతోటి కూడుకుని ఉంటుంది. అపారమైనటువంటి భుజపరాక్రమాలతో కూడుకుని ఉంటుంది. లోకరక్షణ శక్తి పరిపుష్టమై ఉంటుంది. ఆ అవతారము పరిసమాప్తమైపోయినా కూడా ఇప్పుడు లేదు కదండి రామావతారం, ఇప్పుడు రాముణ్ణి కొలిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న ఉండదు. అప్పుడెప్పుడో ఆ అవతారం వచ్చినా ఆ అవతారానికి వచ్చినటువంటి పేరు ఇప్పుడు ఉచ్చరించినా చాలు తరిస్తారు. రామ ఆ నామం కలియుగంలో కూడా అవసరమే. రామ ఆ పేరుతో మీరు రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే అవతారం వెళ్ళిపోవడం అన్నది ఉండదు. ఇప్పటికీ ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంటుంది. ఒకనాడు తపస్సు చేస్తే భద్రాద్రిని అనుగ్రహించలా? వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని భద్రాద్రిని అనుగ్రహించలా? కాబట్టి ఆ అవతారము చదవడానికి, దాని కథ తెలుసుకోవడానికి, ఆ కథని మనం పిల్లలకి చెప్పుకోవడానికి, దాన్ని 1కి 10 మాటలు చదువుకుని మనం జీవితంలోకి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ఆదర్శప్రాయములై అందులో ఎన్నో మంత్ర సంబంధమైనటువంటి విషయములు నిక్షేపింపబడి వేదము యొక్క రూపాంతరమై ఇప్పటికీ ఎప్పటికీ ఆ అవతారము యొక్క పేరు చెప్పిన, పూజ చేసిన,
ధరించగలిగినటువంటి అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి అవతారమునకు పూర్ణావతారమని పేరు. రామ నామము చాలు. రామ కథ మృత సంజీవని. శ్రీరామాయణం ఇంట్లో రోజూ చదువుకుంటున్నారనుకోండి, చచ్చిపోయేవాళ్ళు కూడా బతుకుతారు. దానికి మృత సంజీవని అని పేరు. లోకంలో మృత సంజీవని కలియుగంలో కూడా ఎలా లభిస్తుంది అంటే రామాయణ రూపంలో లభిస్తుంది. రామాయణం రోజు ఏ ఇంట చదువుకుంటారో, ఏ ఇంట రామాయణం పారాయణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంట మృత సంజీవని విద్య ఉన్నట్టే. అకాల మృత్యు ఉండదు. అకాల మృత్యు ఉండదంటే దాని అర్థం నే చచ్చిపోతానన్నంత భయంకరమైన స్థితి కలగదు అసలు. మనిషి ఎప్పుడు అంటాడు ఆ మాట? అబ్బా ఇక నేను ఉండనండి చచ్చిపోతానంటాడు. ఇప్పుడు అంటే అసలు ఈ శరీరంతో ఉండడం కూడా కష్టమైపోయింది. అంత బాధ. అంటే అటువంటి బాధలు కలగకుండా ఉండడానికి కూడా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన కథ అయినా కలియుగంలో కూడా నిత్యము చదువుకోవడానికి యోగ్యమైనటువంటి గ్రంథము శ్రీరామాయణము. అందుకే బహుశः శ్రీరామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషల మొత్తం మీద అంత అద్భుతమైనటువంటి గ్రంథము వేరొకటి లేదు. ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరామాయణమే. శ్రీరామాయణం చదువుకోవడం. శ్రీరామాయణం చదువుకుంటే ఏ సందర్భంలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి అంటే వేదం వరకు వెళ్ళక్కర్లేదు. రాముడు ఏం చేశాడు అదే మనం చేయాలంతే. సీతమ్మ ఏం చేసింది అదే మనం చేయాలంతే. కాబట్టి జీవితంలో ప్రతి సంఘటనలో, ప్రతి సన్నివేశంలో మనకి పూనికనిచ్చి నిలబెట్టగలిగినది ఏది? శ్రీరామాయణమే. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉన్నంతకాలము భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే భయపడు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉండగా అగ్నిహోత్రమునకు చెదలు పట్టలేవు. కాబట్టి భయం లేదు. మనకి రామావతారం నేర్పుతుంది. కాబట్టి ధర్మమునందు పూనిక దేని వలన కలుగుతుంది? శ్రీరామాయణ కావ్యం చేత కలుగుతుంది. ఏ నామం పట్టుకుంటే తరించిపోతావు. తారక నామము అంటారు. తారకములు మొత్తం మీద రెండు ఉన్నాయి. ఒకటి ప్రణవము, రెండు రామనామము. రామనామము ప్రణవము, ప్రణవము తారకము. ఆ రామనామం తారకం. అందుకే రామనామం పలికినటువంటి వాడు జనన మరణ చక్రము నుండి దాటి వెళ్ళిపోతాడు. అటువంటి నామం ఇంకొకటి లేదు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు మహాపురుషులు ఎవరి పేరు చెప్తే తల ఉంచెయ్యాలో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పాఠశాలకి వెళ్ళినా సరే పిల్లలందరినీ కూర్చోపెట్టి మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఒక 10 నిమిషాల సమయం ఇస్తాను, ఎంత రామనామం రాయగలరో వ్రాయండి అనేవారు. ఎక్కువ మాటలు రామనామం రాసిన వారికి బంగారు మాడలు ఇచ్చేవారు. 2వ స్థాయిలో రాసిన వారికి వెండి మాడలు, 3వ స్థాయిలో వ్రాసిన వారికి రాగి మాడ. అసలు రామనామానికి మాడ ఇవ్వకుండా వెళ్ళేవారు కాదు. వారు ఎక్కడికి వెళ్ళినా రామనామము వారికి అంత ప్రీతి. రామనామము తారకము. నాకు రామనామం వద్దు, నేను రామనామం రాయను, నేను రామనామం పట్టుకోను అని ఎవ్వడనడు. రామనామమును మించిన నామము లోకంలో లేదు. అంత గొప్ప నామము శ్రీరామనామము. కాబట్టి అది పూర్ణావతారము. ఆ నామము, ఆ అవతారము, ఆ కథ, అందులో ఆదిత్య హృదయం, అందులో ఉన్న గంగావతరణం, అందులో ఉన్న షణ్ముఖోత్పత్తి ఇప్పటికీ లోకమునకు శరణ్యములు. అంత గొప్ప శక్తిని కురిపించగలిగిన విజయమంత్రం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి శ్రీరామాయణానికి అంత ప్రఖ్యాతి. కాదు రాముడి కథగా అది మృత సంజీవని. మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు రామకథ. కేవలం తెలుగులో వచ్చిరాని మాటలతో బిడ్డలకి చెప్తుంటే చాలు, అది ఇంటిని రక్షించేస్తుంది. అందుచేత అది పూర్ణావతారం.